మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వేరేనట్లేనా అంటే మాత్రం అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. అదే మెగా ఫ్యామిలీ మాత్రం మొత్తం అమరావతి తరలి వచ్చింది. రామ్ చరణ్కు స్వయంగా నారా లోకేష్ సతీమణి భువనేశ్వరి స్వాగతం పలికారు. ఇటు మెగాస్టార్ చిరంజీవికి పవన్ కళ్యాణ్ వెల్కమ్ చెప్పడమే కాదు, స్టేజ్ మీదకు తీసుకెళ్లారు. చిరంజీవి దంపతులు, వారి పిల్లలు, నాగబాబు ఫ్యామిలీ కూడా ఈ వేడుకకు హాజరైంది. అయితే షూటింగ్ ఉండడం వల్ల కొంతమంది మెగా హీరోలు హాజరు కాలేదు. కానీ అంతా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్గా స్టేజ్ మీద ఆసీనులయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోదీని తన అన్న చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు పవన్. అంతేకాదు, మోడీ వారిద్దరితో కలిసి చేతులెత్తి ప్రజలకు అభివాదం చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వేడుకకు అందరూ వచ్చారు. స్టేజ్ మీదే చిరంజీవి కాళ్లు మొక్కి పవన్ మరోసారి తన అన్న మీద ఉన్న భక్తిని చూపించారు. ఈ దృశ్యం అందరికీ కనువిందుగా అనిపించింది. అంతా బాగానే ఉంది. కానీ పవన్ వేడుకకు అల్లు కుటుంబం నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. అదటుంచితే అసలు అల్లు అరవింద్ కూడా హాజరు కాకపోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అసలెందుకు పవన్ కళ్యాణ్ వేడుకకు అల్లు ఫ్యామిలీ దూరంగా ఉందనే చర్చ టాలీవుడ్లో తెగ జరుగుతోంది. అసలు ఈ వివాదం ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈ మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ చిరంజీవి, అల్లు అరవిందుల మధ్య బంధుత్వాన్ని మించిన స్నేహం ఉందనేది వాస్తవం. కానీ ఇప్పుడు మాత్రం అది బట్టబయలైనట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు. కానీ మరుసటి రోజే తన ఫ్రెండ్ అయిన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్లారాయన. అక్కడకు జనం భారీగా తరలి వచ్చారు. ఒకవైపు మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన గెలవాలని పవన్కు మద్దతుగా ప్రచారం చేస్తుంటే, సడన్గా అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా రావడంతో అంతా షాక్ అయ్యారు. ఎంతైనా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్లు పెద్ద స్టార్స్. అందుకే అల్లు అర్జున్ ఓపెన్గా వైసీపీకి మద్దతు తెలపడంతో మెగా ఫ్యామిలీ షాక్ అయింది. దాంతో దాన్ని కవర్ చేసేందుకు తన సోదరి సురేఖతో కలిసి అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి పవన్కు మద్దతుగా ప్రచారం చేశారు. గొడవలు లేవని చెప్పడానికి కవరింగ్ టూర్ వేశారు అరవింద్. కానీ అది బెడిసిగొట్టింది. ఎందుకంటే నాగబాబు డైరెక్ట్గానే ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ శత్రువులకు సాయం చేసేవారెవరైనా మా వాళ్ళు కాదు, మాకు శత్రువులైనా సాయంగా ఉండేవారు మావారేనంటూ బాంబు పేల్చారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో ఈ వివాదం పతాక స్థాయికి చేరిందనే వార్తలొచ్చాయి. దాంతో కొన్ని గంటల పాటు నాగబాబు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ను హైడ్ చేశారు. మెగా ఫ్యామిలీ వివాదం వల్లే నాగబాబు అలా చేశారనే కామెంట్స్ వినిపించాయి. కానీ తనపై నాగబాబు చేసిన కామెంట్స్కు అల్లు అర్జున్ బాగా హర్ట్ అయ్యారట. ఇటు అల్లు అరవింద్ దీన్ని పెద్దది కాకుండా ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. రాజకీయాల్లో కీలకమైన ఈ సమయంలో కుటుంబ సభ్యుడైన అర్జున్ ఇలా శత్రువుల పార్టీకి మద్దతు తెలపడంపై చిరంజీవి కూడా నొచ్చుకొని ఆగ్రహం వ్యక్తం చేశారట. మరి ఏం జరిగిందో ఏమో కానీ నాగబాబు మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చారు. నేను నా అకౌంట్ను డిలీట్ చేశానంటూ వెటకారంగా కామెంట్ పెట్టారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్తో దాడి చేయడం కారణంగానే నాగబాబు ట్విట్టర్ అకౌంట్ను హైడ్ చేశారనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఆ తర్వాత ఈ విషయంపై ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ తర్వాత ఎవరు గెలుస్తారనే దానిపైనే అందరూ టెన్షన్గా ఉన్నారు. కానీ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీగా రెండుగా చీలయ్యనే కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే ఆ తర్వాత ఎక్కడా కలిసిన సందర్భం లేదు. అయితే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దారుణంగా విఫలమైంది. అల్లు అర్జున్ ప్రచారం చేసిన శిల్పా రవిచంద్ర కూడా ఓడిపోయారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్పై సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు. మెగా ఫ్యామిలీ దీన్ని ఖండించలేదు. కాకపోతే అల్లు అర్జున్ దీన్ని వదిలేశారు. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత జనసేన బంపర్ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఏకంగా 100% స్ట్రైక్ రేట్తో ఏకంగా పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించారు. ఎంతటి స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ భారతదేశ చరిత్రలో లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్డీఏలో కూడా 2 ఎంపీ స్థానాలతో కీలకంగా మారారు పవన్ కళ్యాణ్. దాంతో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ను ఇంటికి ఆహ్వానించింది. పూలతో వెల్కమ్ చెబుతూ చిరంజీవి పెద్ద గజమాల వేసి తమ్ముణ్ణి ఆశీర్వదించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా, కూతురు ఆతియా కూడా హాజరయ్యారు. కేక్ కట్ చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలో కూడా అల్లు ఫ్యామిలీ పాలు పంచుకోలేదు. దాంతో అప్పటి నుంచి అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ ప్రమాణ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఒక్క అల్లు అరవింద్ కుటుంబం తప్ప.
ఇందుకుగాను అల్లు అరవింద్ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అల్లు అర్జున్ కంగ్రాట్స్ను చెప్పలేదు. ఇక ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడంతో అల్లు వర్సెస్ మెగా విభేదాలు బయట ప్రపంచానికి కూడా తెలిసిపోయాయి. ఇది నిజమే అన్నట్లుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్లో అల్లు అర్జున్ను అన్ఫాలో చేశాడు. అంటే అల్లు కుటుంబంతో దాదాపుగా రిలేషన్ తెగిపోయినట్లేనని తెలుస్తోంది. కేవలం అల్లు శిరీష్ను మాత్రమే ఫాలో అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్స్లో ఎవరిని ఫాలో కావడం లేదు. అయితే మొదటి నుంచి మెగా షాడో నుంచి బయటకు వచ్చేందుకు అల్లు అర్జున్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడనేది కొందరి వాదన. ఆయా సందర్భాల్లో నేను చెప్పను బ్రదర్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా మాట్లాడాడు అర్జున్. ఆ తర్వాత వేర్వేరు సమయాల్లో విభేదాలు బయటకు వచ్చాయి. కానీ ఈసారి ఏకంగా క్లియర్గా బయట ప్రపంచానికి తెలిసేలా జరిగింది. అయితే ఇక్కడే ఒక కామెంట్ కూడా వినిపిస్తోంది. నాగబాబు వల్లే విభేదాలు పతాక స్థాయికి చేరాయనేది కొంతమంది వాదన. ఆయన అలా అనకుండా ఉంటే బాగుండేదని చెప్తున్నారు. కానీ మన కుటుంబ సభ్యుడు ఆపోజిట్ పార్టీకి మద్దతు తెలిపితే అనకుండా ఎలా ఉంటారనే వారు కూడా ఉన్నారు. దీంతో నాగబాబు ముందు ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్లు అల్లు కుటుంబానికి దూరం జరిగారు. అయితే ఇది కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమేనని, చిరంజీవి కుటుంబానికి ఎప్పుడూ అల్లు అరవింద్ దూరం కారని చెప్తున్నారు. గతంలో జానీ సినిమా విషయంలో అల్లు అరవింద్ను అవమానించినందుకే నాటి నుంచి వారి కుటుంబం పవన్కు వ్యతిరేకంగా ఉందని చెబుతారు. అంతేగాని అల్లు అరవింద్ ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవిని దూరం చేసుకోరు, దూరం కారని చెప్తారు. కానీ నాగబాబు మాత్రం ఓపెన్గానే తన మనసులో మాట చెప్పాడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా తనకు అల్లు కుటుంబానికి సంబంధం లేదని తేల్చేశాడు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది? లేదంటే మళ్ళీ పండగొస్తే అంతా కలిసిపోతారా అనేది వేచి చూడాలి.